గైస్ మీరైతే ఇక్కడ చూడండి ఒకసారి మనకి గూగుల్ కూడా అయితే ఓపెన్ అయితే అయ్యింది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక చిన్న కంప్యూటర్ అయితే తయారు చేసినాం. ద వరల్డ్ స్మాలెస్ట్ కంప్యూటర్ అయితే మనం తయారైతే చేయబోతున్నాము. ఆ కంప్యూటర్ వచ్చేసి ఇదే. దీని ఫస్ట్ మనం పవర్ ఆన్ అయితే చేద్దాము. గైస్ మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ కూడా మనకైతే ఆన్ అయితే అయ్యింది. ఇక్కడ చూడండి రాస్బెరీ పై ఓఎస్ అయితే దీంట్లో ఇన్స్టాల్ అయితే చేశాను. దాంతోపాటు మన విండోస్ 10 ఓఎస్ కూడా ఇన్స్టాల్ అయితే చేశాను. ఫర్దర్గా దీని గురించి నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఫస్ట్ ఇది చూడండి. గైస్ మీకు ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఇంటర్నెట్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని మనం మన యూట్యూబ్ టోటల్ మనం దీంట్లో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ ఇక్కడ విండోస్ ఓఎస్ ఉంటుంది కదా, విండోస్ సింబల్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ రాస్బెరీ పై సింబల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది రాస్బెరీ పై ఓఎస్ కాబట్టి మనకి రాస్బెరీ పై సింబల్ అయితే ఉంటుంది. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ దీని అయితే చూడండి. ఇది మొత్తం పైథాన్ బేస్డ్ అనమాట. ఇంటర్నెట్, సౌండ్, గ్రాఫిక్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెర్మినల్ బాక్స్ అనమాట, కమాండ్ పోర్ట్ ఎలాగో, సౌండ్, వీడియోస్ టోటల్ మన కంప్యూటర్లో ఏవేవి ఆపరేట్ చేస్తాం ఇందులో అదైతే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇది మొత్తం మనకి రాస్బెరీ పై ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఈ విండోస్ ఓఎస్ అయితే రన్ చేసి చూపిస్తాం, మీరు చూడండి. గైస్ ఇంకా డిలే ఎందుకు, ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ముందుగా ఒక రాస్బెరీ పై బోర్డ్ అయితే కావాలి. నేను రాస్బెరీ పై 1GB ర్యామ్ అయితే తీసుకున్నాను. మీరు ఏ వేరియంట్ అయినా తీసుకోవచ్చు. నా బడ్జెట్ తక్కువ కాబట్టి నేను 1GB ర్యామ్ అయితే తీసుకున్నాను. దాంట్లో నార్మల్గా ఉంటాయి కదా దాని మాన్యువల్స్ అన్ని. 1GB ర్యామ్ తీసుకున్నాను. తర్వాత మనకి 8GB ఒక మెమరీ కార్డ్ కావాలి. 8GB పైన ఏ మెమరీ కార్డ్ అయినా తీసుకోవచ్చు. ఇది ఒక ఇమేజెస్ సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో మీరు ఏ బోర్డ్ యూజ్ చేసినా సెలెక్ట్ చేసుకొని, ఏ టైప్ సాఫ్ట్వేర్ ఓఎస్ కావాలి సెలెక్ట్ చేసుకొని, అండ్ అలాగే మీరు దేంట్లో అయితే దీన్ని రీడ్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి ప్రిపేర్ టు రైటింగ్ అని పడింది కదా, అప్ టు 100 అయిపోతే మనకి దీంట్లో ఓఎస్ అనేది రీడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దాన్ని రాస్బెరీ పై బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇన్సర్ట్ చేసేయాలి. దాంతోపాటు దీనికి 5V సప్లై ఇస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. వెల్కమ్ టు రాస్బెరీ పై డెస్క్టాప్ అని ఈ విధంగా కలర్స్ అయితే వస్తాయి ఫస్ట్లో. ఆ తర్వాత అది నార్మల్గా రీడ్ చేసుకుంటుంది. మన పీసీ ఎలాగా రీడ్ చేసుకుంటుంది సేమ్ ఆ విధంగా రీడ్ చేసుకుంటుంది. దాంతోపాటు యూజర్ నేమ్, పాస్వర్డ్, సమ్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి మీరు సెట్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ మన రాస్బెరీ పై అనమాట ఇదే. తర్వాత మనకు కొన్ని 3D ప్రింటెడ్ పార్ట్స్ కావాలి. వీటితోనే మనం ఒక CPU, మానిటర్ అన్ని ప్రిపేర్ అయితే చేస్తాము. ఇది ఆ CPU కేస్ అనమాట. దీంట్లో రాస్బెరీ పై 4 ఇన్సర్ట్ చేశాను. దాంతోపాటు ఇది 5" HDMI డిస్ప్లే అనమాట. ఇది కూడా ఆ 3D ప్రింటర్ బాడీలో ఫిట్ చేసేయండి. తర్వాత ఒక స్క్రూ తీసుకొని, ఇది ఎందుకు పెడుతున్నా అంటే మనకి మానిటర్ స్టాండ్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి నేను ఈ స్క్రూ అనేది పెడుతున్నాను. ఆ తర్వాత దాని బ్యాక్ సైడ్ ప్లేట్ కూడా దీని అయితే మూసేయండి మీరు. తర్వాత మీరు HDMI కేబుల్ సప్లై రెండింటికి చేసిన తర్వాత మనకి డిస్ప్లే పైన రాస్బెరీ పై అనేది ఓఎస్ అనేది కనిపిస్తుంది కదా. ఇక చూసుకుంటే ప్రోగ్రామింగ్, ఇంటర్నెట్, యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ అంటే ఎందుకంటే ఇది పైథాన్ బేస్డ్ కాబట్టి మనకు ప్రోగ్రామింగ్ అలాగ ఉంటుంది. మనకి ఫైల్ మేనేజర్ ఎలాగో దీంట్లో కూడా మనకి ఆ విధంగా ఉంటుంది. గైస్ మీరు ఇక్కడ చూడండి, మనకి దిస్ పీసీ అని అయితే ఓపెన్ అయింది. మొత్తం దీంట్లో విండోస్ ఓఎస్ అయితే ఇన్స్టాల్ అయితే చేశాను. మీరు చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంది. గైస్ మీరైతే ఇక్కడ చూడండి ఒకసారి, మనకి గూగుల్ కూడా అయితే ఓపెన్ అయితే అయ్యింది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది కదా. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి, అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు 3D ప్రింటింగ్ ప్రాసెస్ లేదా సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేద్దాము. మొత్తం 3D ప్రింటింగ్ అంటే ఇందులో దీంతో రన్ చేస్తాం కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. గైస్ మీరు చూడండి, దానికి GPU ఏముండదు, బట్ కానీ చాలా స్మూత్గా అయితే రన్ అయితే అవుతుంది. లిటరలీ ఇది చాలా చిన్నగా ఉంది చెప్పాలంటే. మినీ డెస్క్టాప్ అని ఎవరైతే బడ్జెట్ పెట్టారో వాళ్ళకైతే ఇది రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. యాక్చువల్ చెప్పాలంటే ఈ రాస్బెరీ పై అనేది ఏంటంటే పైథాన్ ప్రాజెక్ట్స్ని మనం దీని ద్వారా అయితే రన్ అయితే చేయొచ్చు అనమాట. మీకు కావాలంటే దీని పూర్తి డీటెయిల్ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా మన ఛానల్ని ఒకసారి సెర్చ్ చేద్దాం. గైస్ వీలైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇంత బడ్జెట్ పెట్టి చేస్తున్నాం కదా, అది మీకోసమే. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఇవన్నీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ షేర్ చేయండి.